ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ తర్వాతే మనమే. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎల్లప్పుడూ ప్రజల వెంటే, మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. వైఎస్ జగన్. జగన్ భాగవతం బయటపెట్టిన చంద్రబాబు. రష్యాతో యుద్ధం కారణంగా ఉక్రెయిన్ పెద్ద ఎత్తున ఆయుధ సమీకరణ చేస్తుంది. ఆయుధ దిగుమతుల్లో ఆ దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలవగా, పాకిస్తాన్, చైనా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న భారత్ రెండో స్థానంలో ఉందని అంతర్జాతీయ స్వతంత్ర సాధికారత విశ్లేషణ సంస్థ స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. అయితే 2014-19తో పోలిస్తే గత 4 ఏళ్లలో భారత్ దిగుమతులు 9.3% తగ్గాయని సోమవారం విడుదల చేసిన తన నివేదికలో వెల్లడించింది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. దాదాపు 50 నిమిషాల ముందుగానే అసెంబ్లీకి వచ్చారు గులాబీ బాస్. ఈ సందర్భంగా కేసీఆర్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అయితే గత 15 నెలలుగా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదన్న విమర్శల నేపథ్యంలో ఈసారి అసెంబ్లీకి హాజరు కావాలని నిర్ణయించుకున్నారు గులాబీ అధినేత. ఇందులో భాగంగా 50 నిమిషాల ముందుగానే అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. ఈ క్రమంలో ఈసారి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఒకంత హాట్గానే మారే అవకాశాలు కనిపిస్తాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి నో విజన్, ఓన్లీ కమిషన్. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి విజన్ లేదు, కేవలం 20% కమిషన్ మాత్రమే ఉంది. ఢిల్లీకి మూటలు పంపడం తప్ప రేవంత్ రెడ్డికి వేరే విజన్ ఏం లేదు. భారతదేశ చరిత్రలోనే సచివాలయంలో కాంట్రాక్టర్ బిల్లుల కోసం ధర్నా చేయడం బహుశా ఇదే మొదటిసారి. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గురుకులాలలో చనిపోయిన విద్యార్థులకు కనీసం సంతాపం కూడా తెలపని అసమర్థ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు, మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా. ఇవాళ 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది. ఈ విజన్ ఉంది, ఆ విజన్ ఉంది, ఏఐ, డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు. విజన్ లేదు, మన్ను లేదు, కమిషన్ తప్ప. నో విజన్, ఓన్లీ కమిషన్, ఓన్లీ 20% కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ, ఢిల్లీకి మూటలు పంపుతూ, ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను, సర్పంచ్లను, చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా, గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. శాసనసభలో మహిళా సాధికారతపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఓవైపు మహిళా దినోత్సవం జరుపుకుంటున్న సమయంలోనే మహిళల పట్ల వివక్ష చూపడం జరుగుతుందన్నారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పటి నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కృషి చేశారని గుర్తు చేశారు. మహిళా సాధికారత కోసం నిన్న, నేడు, రేపు టీడీపీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. పట్ల వివక్ష చూపేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఈరోజు కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ఎన్డీఏ కానీ, ఇక్కడ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కానీ, మన ఆడబిడ్డలు, తల్లుళ్ళు, చెల్లెళ్ళ గురించి ప్రత్యేక శ్రద్ధ పెడతాం. ఉమెన్ ఎంపవర్మెంట్ జరిగినప్పుడే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఉంటుందనేది మా నమ్మకం. అందుకనే అధ్యక్ష, ఈరోజు ఒకసారి హిస్టరీ కూడా చూసుకుంటే, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అదే మరిగా వారు అనేక సంక్షేమ కార్యక్రమాలకు, ప్రత్యేకంగా ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం దోహదం చేశారు. అందుకే మహిళా సాధికారత కోసం నిన్న, నేడు, రేపు ఎప్పుడు కూడా కమిటెడ్గా పనిచేస్తామని ఈ సభ సాక్షిగా తెలియజేస్తున్నా, మహిళలకు తెలియజేస్తున్నారు. అందుకనే దశ ఒకసారి చూసినప్పుడు ఏ కార్యక్రమం ప్రవేశపెట్టినా అది ఒక సంక్షేమం కావచ్చు, ఒక అభివృద్ధి కావచ్చు, లేకపోతే ఒక ఎంపవర్మెంట్ కావచ్చు, ఏది చేసినా అందులో ప్రత్యేకంగా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేశాం. మహిళల్ని సాధికారం చేయడంలో ముందుకు పోయాం. అందుకే నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా, తెలుగుదేశం పార్టీది, తెలుగింటి ఆడపడుచులది అన్నా చెల్లుళ్ళ అనుబంధం. ఇది 40 సంవత్సరాలుగా ఉంది. ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. దశ మాటల్లో చెప్పడం కాదు, చేష్టల్లో చేసి చూపించాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా, ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం.
రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రులపైన ఆధారపడతారు. అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇప్పుడు ప్రజలకు అండగా ఉంటుందంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటుందని పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. వైఎస్ఆర్సీపీ 15వ ఆవిర్భావ వేడుకల్లో బుధవారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకలకు హాజరైన వైఎస్ జగన్ మహానేత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించి ప్రసంగించారు. 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు. ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకొని కాలర్ ఎగిరేసుకొని వెళ్లే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా 10 నెలలుగా వస్తూ ఉంది. ఈ 10 నెలల కాలంలో ఎన్నికల వేళ వాళ్ళు చెప్పిన సూపర్ 6లు, సూపర్ 7లు అన్నీ గాలికి ఎగిరిపోయాయి. వ్యవస్థలన్నీ కూడా చదువులు కానీ, వైద్యం కానీ, గవర్నెన్స్ కానీ, వ్యవసాయం కానీ ఏది చూసుకున్నా కూడా వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు పిల్లలకు సంబంధించిన ఫీజులకు సంబంధించిన బకాయిలు కూడా సంవత్సర కాలంలో ఫీజు రీయింబర్స్మెంట్కు కావాల్సింది ఒక్కొక్క క్వార్టర్కు 700 కోట్ల రూపాయలు చొప్పున సంవత్సరానికి 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద 4 క్వార్టర్లకు హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ పార్వతి. అలాగే చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్ర, హత్య రాజకీయాలే అని ఆరోపించారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. పరిపాలన చేయడం చేతగానే అసమర్థుడు చంద్రబాబు అంటూ ఘాటు విమర్శలు చేశారు లక్ష్మీ పార్వతి. ప్రజల్లో ప్రతి వర్గం కూడా వ్యతిరేకత పెంచుకున్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి ఈ చేతగాని ప్రభుత్వ విధానాలను ప్రజలందరూ అసహించుకుంటా ఉన్నారు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు కొత్త ఏమీ కాదు. ఆయన ఎట్లాగూ ఆయనకి సపోర్ట్ చేసేటువంటి పచ్చ మీడియా ఉండనే ఉంది కనుక ఆయన ఏం చెప్పినా కూడా దాన్ని చాలా గొప్పగా చూపించడం జరుగుతూ ఉంది. నిజంగా ఈరోజు పాపం నిరుద్యోగులు భృతిస్తూ ఉన్నారు. నెలకు ఏమైపోయింది అది. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ లేక ఎంతమంది కాలేజీలు మరి స్టూడెంట్స్ని పాపం క్లాసులకు రానివ్వట్లేదు.
మరి రేపు పరీక్షలకు కూడా పంపిస్తారో లేదో తెలియనటువంటి పరిస్థితి. విద్యా విధానాన్ని సర్వనాశనం చేసి ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళటం లేదు కాలేజీకి. ఇదంతా ఎవరంటే విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు. కొడుకైతే చాలు, ఎక్కడున్నా ఇది అంటారే, పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లోకేష్ని తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ని చేశాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు. పైగా నిన్న ఈ తండ్రి కొడుకులు గొప్పలు, అతి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. తన 45 ఏళ్ల జీవితంలోట అసలు హత్యా రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తి ఈయనట. ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే, ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను. మరి ఆయన మరణం మొదలుపెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవ్వరూ కూడా ఎప్పుడైనా మన సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు, పెద్ద విలన్లు అంటే పెద్ద వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు. వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్లే రంగంలో దిగరు. వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు. అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్. ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైకాపా సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు పట్టుకుని చైర్మన్ పుడియం వద్ద నిరసన తెలిపారు. నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశాలపై చర్చించాలని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం కోరారు. దీనికి మండలి చైర్మన్ నిరాకరించారు. అయితే తాము దీనిపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. ఆందోళన మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. Papers including the list of business are deemed to have been laid on the table. No. Adjournment motion reject చేసిన తర్వాత no. Please, కూర్చోండి, మీ సీట్లో కూర్చోండి. ప్లీజ్ నా క్వశ్చన్ నెంబర్ 13678 మినిస్టర్ ఫర్ హ్యూమన్ రిసోర్స్. హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ అధ్యక్ష మాట్లాడండి. ప్లీజ్ అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీయింబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. కూర్చోవాలి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోవాలి. నా అధ్యక్ష వాస్తవంగా మీరు ఒకసారి చూస్తారు అధ్యక్ష మాట్లాడుతున్నారండి. మీరు అడిగేదాన్ని మాట్లాడుతున్నారు. మాట్లాడినివ్వండి, మంత్రి గారు మాట్లాడినివ్వండి.
అధ్యక్ష ఒకరు పెద్ద నాకు చెప్పాడు అధ్యక్షుడు. ఆయుధ దిగుమతుల్లో ఉక్రెయిన్ తర్వాతే మనమే. అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎల్లప్పుడూ ప్రజల వెంటే మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే వైఎస్ జగన్. జగన్ భాగవతం బయటపెట్టిన చంద్రబాబు.